ఈ వారము లేదా ఈ నెల, ఈ ఫిబ్రవరి నెల, ఇంకా రానున్న 3 వారాలు ప్రేమ మీద దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి ఈ సిరీస్ను గుర్తుపెట్టుకోండి. ప్రేమ అనగానే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అభిప్రాయం. ఇప్పుడు మీ అభిప్రాయాలను అడిగితే మీరు చెప్తారు, మీకున్న అభిప్రాయాన్ని మీరు చెప్తారు. ప్రేమ అంటే ఏంటో చెప్తారు. తెలుగులో ఒక 2 అక్షరాల ప్రేమ, ఇంగ్లీష్లో ఒక 4 అక్షరాల ప్రేమ. ఈ లోక ప్రేమ ఫిబ్రవరిలో లేదు, ఫిబ్రవరి 14లో లేదు. యోహాను సువార్తలో దేవుని ప్రేమ, నిజమైన ప్రేమ దాగి ఉన్నది. యోహాను సువార్త 3:16లో దేవుని ప్రేమ దాగి ఉన్నది. రోమపత్రిక 5:8లో దేవుని ప్రేమ దాగి ఉన్నది. మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో దేవుని ప్రేమ దాగి ఉన్నది. బైబిల్ గ్రంథంలో ప్రేమ బోలెడంతా కనుగొనగలుగుతాం మనం. ఈ లోకంలో రకరకాల ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్య ప్రేమ ఉంది, భార్యాభర్తల మధ్య ప్రేమ ఉంది, తల్లి కూతుర్ల ప్రేమ, తల్లి బిడ్డల ప్రేమ ఉన్నది, అత్తమామల ప్రేమ ఉన్నది, బంధువర్గం ప్రేమ ఉన్నది, స్నేహితుల మధ్య ప్రేమ ఉన్నది, కామంతో మోహంతో కూడిన ప్రేమ ఉన్నది, లవర్స్గా చెప్పుకుంటున్న వారి ప్రేమ ఉన్నది. రకరకాల ప్రేమలు ఉన్నాయి. ఈ ప్రేమలన్నీ అరిగిపోతాయి, కరిగిపోతాయి, వాడిపోతాయి, విడిపోతాయి. కానీ శాశ్వతంగా నిలిచే ప్రేమ అది యేసయ్య ప్రేమ, దేవుని ప్రేమ. హల్లెలూయా. ప్రేమ అంటే ఏంటో ఈ 3 వారాలలో ఒక వారం ఒక్కొక్కటి చెప్తాను. ఈరోజు ప్రేమ అంటే ఏంటంటే క్షమించుట. చెప్తారా? ప్రేమ అంటే క్షమించుట. ప్రేమ అంటే ఏంటి? క్షమించుట. నువ్వు క్షమించకపోతే నీలో ప్రేమ లేదు. నువ్వు క్షమించకపోతే నీలో ఏం లేదు? ప్రేమ లేదు. నేను చాలా ప్రేమ గల దాన్ని అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు. నేను చాలా ప్రేమ గల వాడను అని నువ్వు చెప్పుకుంటే సరిపోదు. నువ్వు క్షమిస్తే నిజంగా నీలో ప్రేమ ఉన్నదని అర్థమవుతాం. మనం క్షమిస్తే మనము ప్రేమించగలుగుతాము, లేదా మనలో ప్రేమ ఉన్నదని మనకు అర్థమవుతుంది. నేను చాలా ఉదాహరణలు చెప్పగలను, చాలా వాక్యాలు మీ ముందు ఉంచగలను. మీరు చదువుతారు ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. లూకా సువార్త 7వ అధ్యాయము 47వ వచనం చదవండి. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి అక్కడ వచ్చాను. 47వ వచనంలో చూస్తే అక్కడ ఒక పాపాత్మురాలైన స్త్రీ, వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీ, పాపములోనే మునిగి తేలి ఆడుతున్న ఒక స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి, యేసయ్య ఒక ఇంటిలో ఉన్నాడని, ఒక పరిసయ్య ఇంట్లో ఉన్నప్పుడు, చుట్టూ జనసమూహం ఉన్నప్పుడు, ఈ పాపము కలిగిన స్త్రీ లేదా వ్యభిచారం కలిగిన స్త్రీ యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదాల మీద పడి ఆవిడ కన్నీళ్లతో తన కాళ్ళను కడిగి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచిన ఆ సందర్భంలో యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమించబడ్డవి అని. యేసు ప్రభువును ఆమె చాలా ప్రేమించింది. ఆమె పాపములు క్షమించబడ్డాయి. ఆమె ఎన్నో లెక్కలేనని పాపాలు చేసింది. లెక్కలేనన్ని పాపాలు క్షమించబడడానికి ఆమె లెక్కకు మించి ప్రేమించింది. తల వెంట్రుకలతో పాదాలు తుడిచిందంటే కాళ్ళ దగ్గర తన మోహాన్ని, తన జుట్టును, తన జీవితాన్ని యేసయ్య పాదాల దగ్గర పెట్టింది. ఎంతవరకు తగ్గించుకుంది చూడండి. యేసయ్యని అంతగా ప్రేమించింది ఆవిడ. ఆమె అధికమైన పాపములు క్షమించబడాలంటే ఆమె అంతగా తనను తాను తగ్గించుకొని యేసయ్య ప్రేమించింది. ఆమె ఎక్కువగా ప్రేమించింది, ఎక్కువగా క్షమించబడింది. మనము దేవుని ఎంత ఎక్కువగా ప్రేమిస్తామో అంతగా క్షమించబడతాం. దేవుని ఎంత ఎక్కువగా ప్రేమిస్తే అంత ఎక్కువగా క్షమించబడతాము. ఆమె అది చేసింది. ఆమె క్షమించబడడానికి, అసలు లోకంలో ఆమెను ఎవరు కూడా క్షమించడానికి ఆస్కారం లేదు, క్షమించే అవసరం లేదు, అసలు క్షమించేవారు ఎవరు లేరు ఆమెకు. కానీ ఎంత గొప్ప, ఎంత ఘోర, ఎంత భయంకరమైన పాపముతో ఉన్నా మన పాపములకు క్షమాపణ ఎక్కడ దొరకదు, ఒక యేసయ్యలోనే దొరుకుతుంది. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారం ఇవ్వబడింది.
భూమి మీద పాపములు క్షమించడానికి మనిషి కుమారునికి అధికారము ఇవ్వబడింది. ఒక మనిషి స్వస్థత కంటే ముందు ఆ మనిషికి కావలసింది పాప క్షమాపణ. యేసయ్య దగ్గర క్షమాపణ దొరుకుతుంది, ఎక్కడ దొరకదు. యేసయ్య దగ్గర మాత్రమే మనకు క్షమాపణ దొరుకుతుంది. యేసయ్య క్షమించాడు, యేసయ్య క్షమించాడు. ఆ స్త్రీని క్షమించాడు, ఆ పక్షవాయువు రోగం కలిగిన వ్యక్తిని క్షమించాడు. యేసయ్య నిన్ను నన్ను మనలందరూ క్షమించాడు. అంతెందుకండి, తనను కొట్టి హింసించి చంపబోతున్న ఆ మనుషులందరినీ ఆయన క్షమించాడు. వీరేం చేయించున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించుము అని యేసయ్య అడిగాడు. క్షమించాడు ఆయన. మరి మనం క్షమిస్తున్నామా? నాలో చాలా ప్రేమ ఉంది, నేను చాలా ప్రేమ గల మనిషిని, దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు తన ప్రేమతో నన్ను నింపాడని చెప్పుకుంటున్నా నీవు నేను మనము నన్ను నిజంగా క్షమించగలుగుతున్నామా? మన దగ్గర క్షమాపణ ఉన్నదా? మనం ఇతరులను క్షమించడానికి సిద్ధంగా ఉన్నామా? మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఉదయ కాల వేళలో. మనం క్షమించగలుగుతున్నామా? ప్రేమ అంటే క్షమాపణ. ప్రేమ అంటే ఏంటి? క్షమాపణ, క్షమించడము, క్షమించుట. ప్రేమ అంటే క్షమించడం. తప్పిపోయిన కుమారుని విషయంలో ఆస్తిని నష్టం చేశాడు, సమయాన్ని వృధా చేశాడు, తండ్రిని బాధ పెట్టాడు, కుటుంబీకులను బాధ పెట్టాడు, పట్టణానికి వెళ్ళిపోయాడు, ఆస్తిని లేదా పేరు ప్రఖ్యాతలను అన్నింటిని పాడు చేశాడు. తనకు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి అతన్ని క్షమించాడా? క్షమించకుండా వెళ్ళగొట్టాడా? క్షమించకుండా వెళ్ళగొట్టాడా? పిల్లలు బయట ఆట పెట్టారు. మన గిరి కొంచెం కంట్రోల్ చేయాలి అక్కడ. యా, ఎందుకు క్షమించాడు? ఆలోచన చేయండి. ఎందుకు క్షమించాడు? ఇప్పుడు నీ కొడుకుని క్షమించావా, శిక్షించావమ్మా? రేణుకా, నువ్వు సాక్ష్యం చెప్పావా? నీ కొడుకుని క్షమించావా? క్షమించినావు కదా మొన్న. ఎందుకు క్షమించావు అంటే వాడిని కొడుకు కాబట్టి క్షమించావు. ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఆస్తి నష్టం చేశాడు, అంత నష్టం చేశాడు, తిరిగి వస్తే క్షమించాడు తండ్రి. ఎందుకు క్షమించాడంటే కొడుకు కాబట్టి. వాడు ఎన్ని తప్పులు చేసినా కొడుకు పిల్లలు కాబట్టి, కన్నావు కాబట్టి క్షమించాలి. నన్ను పోలీస్ స్టేషన్ తీసుకెళ్తావా, నన్ను ఇక్కడ తీసుకెళ్తావా, అక్కడ తీసుకెళ్తావా అని మనకు చాలా కోపం ఉంటుంటుంది. నేను కూడా ఫస్ట్ టైం ఒకసారి, అంటే ఇప్పటికి 2-3 సార్లు వెళ్ళాను. ఫస్ట్ టైం ఒకసారి వేరే వాళ్ళ కేసు విషయంలో పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు చాలా కోపడ్డాను. ఎవరి వల్ల అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సి వచ్చిందో వాళ్ళ మీద చాలా కోపం పెట్టుకున్నాను. చాలా కాలం వాళ్ళతో మాట్లాడలేదు. వాళ్ళ నా దగ్గర కూడా రానివ్వలేదు. నీ వల్ల నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను ఎక్కడ ఉంటాను, ఏం చేస్తాను, నాకు ఎన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయో, నా డీటెయిల్స్ మొత్తం వాళ్ళు అడిగి రాసుకొని చేసి ఎప్పుడు అవసరమైతే అప్పుడు పిలుస్తాము, నువ్వు ప్రధాన విట్నెస్ అని. కొన్ని సంవత్సరాల తర్వాత వెళ్ళి ఆ కేసు కొట్టేసాడు రోజు మళ్ళీ ఒకసారి వెళ్ళి కోర్టుకి వెళ్ళి అక్కడ సైన్ చేసి వచ్చాను. అది అయిపోయింది, కేసు పోయింది, అది పోయింది. వాళ్ళ మీద కోపం పోయింది. సంవత్సరాలు మారుతున్న కొద్దికి, వయసు పెరుగుతున్న కొద్దికి కోపం పోయింది. క్షమించగలిగాము. క్షమించాలి. ఇప్పుడు అంత ఆస్తి నష్టపరిచినా కూడా ఆ తండ్రి కుమారుని క్షమించాడు. ఎందుకు క్షమించాడంటే కుమారుడు అంటే ఆయనకు చాలా ప్రేమ. తన కొడుకు అంటే తనకు ఎంతో ప్రేమ కాబట్టి క్షమించగలిగాడు. ఆయనలో కుమారుని మీద, పిల్లగాడి మీద ప్రేమ ఉన్నది కాబట్టి క్షమించగలిగాడు. కుమారుని మీద ప్రేమ లేకపోతే నీ ఆస్తి నీకు అప్పుడే ఇచ్చాను కదా, నీ వాటా నీకు అప్పుడే ఇచ్చాను కదా, మళ్ళీ ఏం మొహం పెట్టుకొని వచ్చావు? మీరు ఏ మొహం పెట్టుకొని వచ్చావు? నీ ఆస్తి నీకు అప్పుడే ఇచ్చాను కదా, ఆస్తి అంతా ఇచ్చాను, డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చేసాను, అప్పుడే వెళ్ళిపోయావు కదా మమ్మల్ని కాదని, మళ్ళీ ఏ మొహం పెట్టుకొని వచ్చావు? ఏముందని వచ్చావు? నీకు చిల్లి గవ్వలేదు, ఇంట్లో నీకు స్థానం లేదు, నీ వాటా నీకు ఇచ్చేసాము, మళ్ళీ మాకు గడప దొక్కొద్దు, వాకిళ్ళు దొక్కొద్దు అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి పంపిస్తారు. ఎప్పుడు? ప్రేమ లేకపోతే. ఇప్పుడు ఆ తండ్రి కుమారుని అంగీకరించడానికి, స్వీకరించడానికి ప్రధాన కారణం ఏంటంటే కుమారుని మీద తండ్రికి చాలా ప్రేమ ఉంది. కాబట్టి ఆ వాక్యంలో మనం చూస్తే, మీరు అక్కడే లూకాసు వార్తలు ఉన్నారు కాబట్టి 15వ అధ్యాయం 20వ వచనం నుండి చూసినప్పుడు 15-20 నుండి చూస్తే మనకు ఒక చక్కటి మాట కనబడుతుంది. ఒకసారి చూస్తారా? వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకములకు విరోధంగాను నీ ఎదుట పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాన. నేను చేసిన తప్పును కుమారుడు ఒప్పుకున్నాడు.
వాడు తప్పు తెలుసుకున్నాడని తండ్రి కూడా అతన్ని క్షమించాడు. అది మాత్రం కాకుండా కుమారుడు దూరం నుండి వస్తున్నప్పుడే తండ్రి కనిపెట్టాడు. చూడండి, అంటే ప్రతిరోజు ఆ తండ్రి కుమారుని కొరకు ఎదురు చూస్తున్నాడని మనకు అర్థమవుతుంది ఇక్కడ. ఆ కుమారుని గురించి ప్రతిరోజు ఎదురు చూస్తున్నాడు. ఎంత ప్రేమ లేకపోతే ఎదురు చూస్తారండి? ఎంత ప్రేమ లేకపోతే ఎదురు చూస్తారు చెప్పండి? ఒకసారి నా వైపు చూస్తూ వినండి. నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ అయింది, చిన్నగా మాట్లాడదాం అనుకున్నా, ఆరాధనకు పాట పాడద్దు అనుకున్నా. పిల్లల అల్లరి ఎక్కువైనా కొద్దిగా నేను కూడా గొంతు పెంచాల్సి వస్తుంది. అది ఇక్కడే మాట్లాడాలంటే ఈరోజు మళ్ళీ ఇంకొక ప్రసంగం కూడా చేయాలి. ఇంకొక 45 నిమిషాలు మళ్ళీ నిలబడి మాట్లాడాలి. ఇక్కడ ఒక 40 నిమిషాలు 30 నిమిషాలు నిలబడాలి. ఓకే, ఉన్నారా? లైన్లో ఉన్నారా? ఇప్పుడు ఏ వాక్యం మనం వింటున్నామో? ప్రేమ అంటే క్షమించుట. ప్రేమ అంటే ఏంటి? మొదటి నుండి చెప్పుకరా వాళ్ళకి. ప్రేమ అంటే ఏంటి? క్షమించుట. చాలా పాపంతో ఉన్న స్త్రీ యేసయ్యను ఎక్కువగా ప్రేమించింది, ఆమె ఎక్కువ పాపములు క్షమించబడ్డాయి. అది ఒకటి. నెక్స్ట్ మనం ఎక్కడ ఆగి వింటున్నామంటే, తప్పిపోయిన కుమారుడు ఆయన నేను తప్పు చేశానని రియలైజ్ అయినప్పుడు, ఆయన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, నన్ను క్షమించమని అడిగినప్పుడు తండ్రి క్షమించాడు. అంత మాత్రం కాకుండా మనం వాక్యంలో చదివే 20వ వచనంలో, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడే తండ్రి వారిని చూచి కనికరపడ్డాడని. కుమారుని కొరకు ప్రతిరోజు కనిపెట్టుకొని చూస్తూ ఉన్నాడు. 10 గంటలకు రావాల్సిన మీ అబ్బాయి రాకపోతే మీరు వాడి కొరకు ఎదురు చూస్తారా? ఎప్పుడన్నా రానికి ఎదవా వస్తే ఎంత పోతే ఎంత అనుకుంటారా? చెప్పండి. అది తిట్టిన మధ్యలో ఒక మాట, ఇప్పుడు వీడు వస్తేయండి పోతేయండి, వాడు ఎప్పుడన్నా రాని ఎప్పుడన్నా పోని నాకేంటి అని మీరు ఉన్నదంతా తినేసి ఆగి పడుకుంటారా తలుపులు పెట్టేసి? వాడు 10ంటికి వస్తాడు, 11ంటికి వస్తారా? వాడి కొరకు ఎదురు చూస్తారు. ఏం చేస్తారు? ఎదురు చూస్తారు. ఎందుకు ఎదురు చూస్తారంటే మీ ఎదురు చూపులో ప్రేమ ఉన్నది. ఇక్కడ తండ్రి అదే చేశాడు, కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రేమ ఉన్నది కాబట్టి ఎదురు చూశాడు. ప్రేమ ఉంటేనే మనము క్షమించగలుగుతాం. ప్రేమ అంటే ఏంటి? ఫస్ట్ క్షమించడం. చాలా విషయాలు ఉన్నాయండి, అసలు నేను ఇక్కడ నుంచి కదులుతలేదు, ఇక్కడే ఆగిపోయాను. ఎన్నో విషయాలు చెప్పాలనుకున్నాను. యేసయ్య మనల్ని ఏం చేశాడు? క్షమించాడండి. తనను హింసించు వారిని అందరినీ క్షమించాడు, సిలువలో క్షమించాడు. మనం క్షమిస్తున్నామా అనే విషయాన్ని తప్పకుండా మీరు ఒక ప్రశ్న వేసుకోండి. అమ్మా, మీరు క్షమిస్తున్నారా? ఎవరెవరిని క్షమించాలో కూడా చెప్తాను. క్షమిస్తున్నామా మనం? యేసయ్య మనల్ని క్షమించాడు. బైబిల్లో ఒక తండ్రి క్షమించాడు, ఆ పాపాత్మురాలైన స్త్రీని క్షమించాడు, ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని క్షమించాడు, చాలా మందిని క్షమించాడు. యేసయ్య క్షమించాడు, నిన్ను క్షమించాడు. మరి నువ్వు క్షమిస్తున్నావా? మనల్ని దేవుడు క్షమించాడు, మనం క్షమిస్తున్నామా? ఇతరులను మనం క్షమిస్తున్నామా? ప్రేమ కలిగి క్షమించడం వలన సంతోషం, సమాధానం ఉంటుంది. పగ, ద్వేషం, ప్రతీకారం, కక్ష సాధింపు వల్ల శాంతి ఉండదు. బుర్ర బద్దలైపోతుంది, గుండె బద్దలైపోతుంది క్షమించకపోతే. క్షమాపణ జీవితము మనలో లేకపోతే. కాబట్టి మనము క్షమించే వారిగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? క్షమించేవారిగా ఉండాలి. క్షమించకుండా నీలో ప్రేమ లేదు, నువ్వు దేవుని బిడ్డగా ఎంతకాలము ఉండలేము. పేరొకటి బోర్డు ఉంది అంతే, బోర్డు ఉంది ఒకటే అంతే. ఎక్స్ అయిపోతాం. ఎక్స్ సర్పంచ్ లెక్క, ఎక్స్ ఎంపీటీసీ లాగా ఎక్స్ క్రిస్టియన్ అయిపోతారు. ఏమైపోతారు? ఎక్స్ క్రిస్టియన్ అయిపోతారు, మాజీ అయిపోతారు. పాతకరా ఇస్తాడు, పాత చింతకాయ పచ్చడి తీసి పెంటలు పడేసినట్టుగానే అయిపోతుంది జీవితం. సో మనం ఎలా ఉండాలి? క్షమించే వారిగా మనము ఉండాలి. కయ్యేను బైబిల్లో మనం చూసినప్పుడు కయ్యేను దగ్గర ప్రేమ లేదు, కయ్యేను దగ్గర క్షమాపణ లేదు, కయ్యేను దగ్గర ప్రేమ లేదు, ఆయన ప్రేమించలేదు, కయ్యేను క్షమించలేదు. దానికి బదులుగా కోపమును పగతో నరహత్య చేసి నరకం వెళ్ళాడు. పగతో కక్ష సాధింపుతో నరహత్య చేసి నరకానికి వెళ్ళిపోయాడు ఆయన. మనం అలా ఉండకూడదు. కయ్యలాగా మనం అలా ఉండకూడదు. అటువంటి మనస్తత్వము, అటువంటి స్వభావము మనలో ఉండకూడదు. యేసు ప్రభువు ప్రేమా స్వరూపి. యేసయ్య ఎవరు? చెప్పండి, అందరు చెప్పండి. యేసయ్య ఎవరు?
ప్రేమ స్వరూపి. ఆయన పిల్లలు మనం ఎలా ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలా? పగతో ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలా? కక్షతో ఉండాలా? ప్రేమ కలిగి ఉండాలా? కక్ష సాధింపులు ఉండాలా? ఎక్కడుంది ప్రేమ? మనలో ఎంత ఉంది ప్రేమ? దేవుని ప్రేమ మనలో ఎంత ఉంది? ఎక్కడుంది ప్రేమ? ఆదివారం నాడు కూడా మిమ్మల్ని ప్రశ్నలు వేసి లేదా మిమ్మల్ని ప్రశ్నించి మీ భక్తి జీవితాన్ని బేరీజు వేసుకొని పరిశీలన చేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోతే, వచ్చాము కూర్చున్నాం వెళ్ళిపోయాం అన్నట్టుగా ఉంటే మనలో ఎప్పుడూ మార్పు పరివర్తన వస్తుంది? రాదు కదా. మనం క్షమిస్తున్నామా అనే ప్రశ్న చాలా పెద్దది. దానికి మన దగ్గర సమాధానం ఉందా? యేసయ్య మనల్ని ప్రేమిస్తున్నాడు, మనం కూడా ప్రేమ కలిగి ఉండాలి. మన దగ్గర ఆ ప్రేమ ఉందా? ఎంత ఉంది? ఎక్కడుంది? ఈ ప్రశ్నలు మనల్ని ఆలోచింప చేయాలి. కయ్యను ప్రేమించలేదు, క్షమించలేదు. దానికి బదులుగా కోపము, పగ, నరహత్య చేశాడు, నరకానికి వెళ్ళాడు. మనం అలా ఉండకూడదు. అయ్యో కయ్యను అలా ఉన్నాడట, మనం అలా ఉండకూడదు అనే విషయాన్ని మనం తప్పక గమనంలోనికి తెచ్చుకునే వారం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిది, లవ్ యువర్ ఫ్యామిలీ. నీ కుటుంబాన్ని ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలి? కుటుంబాన్ని ప్రేమించాలి. నీ భార్యను ప్రేమించాలి. భర్తలు ఎంతమంది ఉన్నారు? తక్కువ. భర్తలు అంటే ఇక్కడ ఎవ్వరు చూస్తలేరు. భర్తలు, ఒక భర్త, 2 భర్తలు. వాడు మళ్ళీ వచ్చాడు రా బాబు. నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు. నీ భర్తను చెప్పండి అమ్మా. భార్యలు చాలా మంది ఉన్నారు కదా. మీ భర్తను, ఎంతమందికి మీ భర్త మీద ప్రేమ లేదు? ఎంతమందికి మీ భార్య మీద ప్రేమ లేదు? నిజాలు పబ్లిక్లో చెప్పొద్దన్నా. నీ భర్తను ప్రేమించమ్మా. నీ పిల్లలను ప్రేమించు. పిల్లల మీద ప్రేమ ఉందా, పగ ఉందా? నీ పిల్లలను ప్రేమించు. నీ భర్త మీద ప్రేమ ఉందా, పగ, కక్ష ఉందా? రివెంజ్ ఆత్మ ఉండకూడదు. నీ భర్త మీద కానీ, నీ పిల్లల మీద కానీ, నీ భార్య మీద కానీ, నీ పిల్లల మీద కానీ రివెంజ్ తీర్చుకునే ఆత్మ, ఆ స్వభావం క్రైస్తవుడికి ఉండకూడదు. ఈ రివెంజ్ ఆత్మ సరి అయినది కాదు. నాకు అవకాశం వచ్చినప్పుడు నేను కూడా చూసుకుంటాను ఈ సంగతి. ఈ రివెంజ్ తీర్చుకునే, ప్రతీకారం తీర్చుకునే ఈ మనస్తత్వం, ఈ బుద్ధి క్రైస్తవులకు మంచిది కాదు. అది ఎవరికి కూడా మంచిది కాదు. క్రైస్తవులు కాని వారికి కూడా అది మంచిది కాదు. నీ భార్యను ప్రేమించు, నీ భర్తను ప్రేమించు, నీ పిల్లలను ప్రేమించు, నీ తల్లిదండ్రులను ప్రేమించు. తల్లిదండ్రులను ప్రేమించాలా, వాళ్ళను ద్వేషించాలా? నీ తల్లిదండ్రులను ప్రేమించు. వాళ్ళని అసహించుకోకండి. నువ్వు చాలా షానికి వచ్చి ఉండొచ్చు, మంచి డ్రెస్సింగ్ స్టైల్ మీకు ఉండొచ్చు. ఓకే, అర్థమవుతుందా? నా వైపు చూస్తూ వినండి. నీ తల్లిదండ్రులను ప్రేమించు. మీరు మంచి వస్త్రాలు కలిగి ఉండొచ్చు, మంచి హెయిర్ స్టైల్ కలిగి ఉండొచ్చు, మంచి లాంగ్వేజ్, మంచి నీట్నెస్ కలిగి ఉండొచ్చు. మీ తల్లిదండ్రులు పాతకాలంలో పుట్టారు కాబట్టి వాళ్ళకు ఇవేవి తెలియకపోవచ్చు. అయినా వారిని తల్లిదండ్రులే, వారిని నువ్వు ప్రేమించాలి. నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? ప్రేమించు. ప్రేమ అంటే ఏంటి చెప్తున్నా. నీ తల్లిదండ్రులను ప్రేమించు, మీ తల్లిని ప్రేమించు, మీ తండ్రిని ప్రేమించు. ప్రేమిస్తే వాళ్ళని క్షమిస్తారు, ప్రేమిస్తే వాళ్ళ పట్ల శ్రద్ధ వహిస్తారు. తర్వాత నీ పనిని ప్రేమించు. లవ్ యువర్ జాబ్ అండ్ బిజినెస్. నీ పనిని, నీ వ్యాపారాన్ని, నీ జీవనోపాధి ఏంటో దానిని ప్రేమించు. ప్రేమిస్తే సక్రమంగా పనిచేయగలుగుతావు. నీ పనిని ప్రేమించు. నువ్వు ఏం పని చేస్తున్నావు ఆ పని నువ్వు ప్రేమించు. ప్రేమతో చేయండి. వాక్యం చెప్తుంది, మీరు చేయనిదంతా ప్రేమతో చేయండి. ప్రేమతో చేసిన దానికి ప్రతిఫలం ఉంటుంది, కానీ ద్వేషంతో చేసిన దానికి ప్రతిఫలం ఉండదు. ఏ ఫలం రా దేవుని దగ్గర నుండి. కాబట్టి మనం చేసేదంతా ప్రేమతో చేయాలట. నెక్స్ట్, నీ కుటుంబ సభ్యులను క్షమించాలి. ఇక్కడ ఒకసారి ఆలోచన చేస్తారా? నా వైపు చూడండి.
కుటుంబ సభ్యులను క్షమించండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము నుండి 25వ వచనం వరకు ఉన్న ఆ పోర్షన్లో నీ కుటుంబాన్ని ప్రేమించు అనే వాక్యాలు తెలియజేయబడతా ఉన్నాయి. నీ కుటుంబాన్ని ప్రేమించు అనే వాక్యాలు అక్కడ ఆ పోర్షన్లో తెలియజేయబడతా ఉన్నాయి. కొలస్సీ పత్రిక 3:18 నుంచి 25 వరకు చూసినప్పుడు నీ తల్లిదండ్రులను క్షమించాల. ఇందాక ఏం చెప్పాను? నీ తల్లిదండ్రులను ప్రేమించమని చెప్పాను. ఇప్పుడు నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? క్షమించు. ఎందుకు క్షమించాలి? వాళ్ళను నిన్ను దండిస్తారు, నిన్ను శిక్షిస్తారు, నువ్వు ప్రయోజకులం కావాలని. కొన్నిసార్లు 4 పిల్లలు ఉన్నప్పుడు, 5 పిల్లలు ఉన్నప్పుడు, లేదా 3 పిల్లలు ఉన్నప్పుడు, 2 పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరిని వేరువేరుగా చూసి ఉండొచ్చు. 3లో 2కి ఏదైనా అన్యాయం జరిగి ఉండొచ్చు. మేబీ యాకోబు ఏశావుల విషయంలో జరగలేదా? కానీ దేవుని చిత్తం అక్కడ జరిగించబడి. నీ తల్లిదండ్రులను, నీ పేరెంట్స్ను క్షమించు. వారిని నిన్ను దండించి శిక్షిస్తే, నీ విషయంలో పక్షపాతం చూపితే వారిని క్షమించాలి. నెక్స్ట్, నీ భార్యను క్షమించు. తన కొన్ని పొరపాట్లు చేసి ఉండొచ్చు, తన తప్పులను క్షమించాలి. తన తల్లిని, తన తండ్రిని, తన అన్నదమ్ములను, తన వారందరిని విడిచిపెట్టి జీవితాంతం నీతో ఉండడానికి వచ్చిన నీ భార్యను క్షమించు. ఆమె పొరపాట్లను క్షమించు. ఆమె తెలిసి తెలవికి ఏదైనా తప్పులు చేస్తే క్షమించు. భర్తగా నీకు అధికారం ఉన్నది, క్షమించాలి. దండించే అధికారము, కొట్టే అధికారము వాడుతున్నారు, కానీ భార్యను ప్రేమించే అధికారాన్ని తక్కువ వాడట్లేదు. నీ భర్తను క్షమించమ్మా. అమ్మలారా, మీ భర్తలను క్షమించండి. ఎందుకు క్షమించాలయ్యా? వాళ్ళకు కొన్ని చెడు స్నేహాలు ఉంటాయి, చెడు సహవాసాలు ఉంటాయి, వాళ్ళకు కొన్ని దురలవాట్లు ఉంటాయి. కొంతమంది భర్తలకు బాధ్యత ఉండదు, బాధ్యత రహితంగా ఉంటారు. అటువంటి వారిని క్షమించు. వాడితో గొడవ పెట్టుకుంటే నీకు మనశ్శాంతి ఉంటుంది, వాడికి మనశ్శాంతి ఉంటుంది. కుటుంబం అంతా ఎప్పుడు చేపల మార్కెట్లాగా గలగల లొల్లి గొడవ. క్షమిస్తుపోయింది కదా. నీ భర్తను క్షమించు. మరి చెడు స్నేహాలను బట్టి, మరి దురలవాట్లను బట్టి బాధ్యత రహితంగా ఉన్న వారిని క్షమించు. క్షమించి దేవుని సన్నిధిలో ప్రార్థించి వారి మార్పు కొరకు, వారి రక్షణ కొరకు దేవుని సన్నిధిలో మీరు తప్పక ప్రార్థన చేసేవారికి ఉండాలి. నీ పిల్లలను క్షమించండి. తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తారు. కొన్నిసార్లు క్రికెట్ బాల్ ఇంట్లో ఆడుతూ 1,00,000 రూపాయల టీవీని పగలగొడుతూ ఉండవచ్చు నీ పిల్లలు. ఓకే, టీవీ పగలగొట్టేవని చెప్పేసి వాడు మొహం పగలగొడతారా? టీవీ చచ్చిపోయిందని చెప్పేసి పిల్లవాడిని చాపు కొడతారా? ఏం చేయాలి? ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు చెప్పండి? క్షమిస్తారా? చావు బాస్తారా? కోపం మీద కొడితే 1-2 దెబ్బలు కొట్టచ్చు, కానీ వాడు ప్రాణం పోయేటట్టయితే కొట్టి చంపలేరు కదా. క్షమించాలి. సరే, తెలిసి తెలియక చేశాడు, తెలిసి తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు పెద్ద నష్టాన్ని కలుగజేస్తాయి. ఒక 20,000, ఒక 30,000, ఒక 50,000, ఒక 70,000 సెల్ ఫోన్ నీళ్ళలో వేసి ఉండొచ్చు. మేబీ పిల్లలు తెలిసి తెలియక ఫోన్ బకెట్లో ముంచి అయిపోయింది దాని పని. నష్టం కదా. ఒక 20,000, 30,000, 50,000, 70,000 నష్టమే కదా. తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు పిల్లలు, కానీ వాళ్ళు బుద్ధిపూర్వకంగా ఏదైనా పొరపాటు చేసి తప్పకుండా మీరు దండించి శిక్షించి సరైన దారిలో పెట్టడం కూడా ప్రాముఖ్యమే. క్షమించమని చెప్తున్నానని చెప్పేసి వాడు మొత్తం ఇల్లంతా ఇప్పి పందిరేసి గ్యాస్ పేల్చేసేసి, లేదా పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఇల్లంతా తగలబెడతాడు. చిన్నపిల్లాడు తగలేయడం కాదు, 4 గంటించి దారిలో పెట్టడం కూడా చేయాలా వద్దా? క్షమించమంటావు, మళ్ళీ కొట్టమంటావు అన్నా, కొట్టద్దంటావు, మళ్ళీ కొట్టమంటావు. ఏ సమయంలో, ఏ సందర్భంలో ఏం చేయాలో అది పేరెంట్స్గా మీకు తెలిసి ఉండాలి. నీ యజమానులను క్షమించు. నువ్వు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నావో నీ పైన పై అధికారులను క్షమించు. ఊరికే అరుస్తారు నీ మీద. మేస్త్రా, కాంట్రాక్టరా, లేదా ఉద్యోగంలో నీ పైన భాష, నీ ఆఫీసరా, నీకు వర్క్ ఇచ్చిన ఆయన, నీ పైన నాయకులు లేదా యజమానులను వారిని క్షమించు. ఏ కారణం లేకుండా అకారణంగా నీ మీద అరుస్తారు, ఎక్కడెక్కడ కోపం తీసుకొచ్చి నీ మీద వేస్తారు. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు, వాళ్ళని క్షమించు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? కొలస్సీ 3వ అధ్యాయంలోనే నీ పైన ఉన్న అధికారులు లేదా యజమానులు వారు చెడ్డవారైనా సరే వారిని క్షమించాలట. వాళ్ళు చెడ్డవారు, వాళ్ళని తిట్టినా కొట్టినా పాపం లేదు అనొద్దట క్రైస్తవుడు.
వారిని క్షమించాలి. ప్రేమ అంటే ఏంటి? క్షమించడం. ప్రేమ అంటే ఏంటి? క్షమించడం. క్షమాపణ లేనిది నేను క్రైస్తవుడను అంటే నువ్వు అబద్ధం చెప్తున్నావు అని అర్థం. క్షమాపణ లేకుండా నేను క్రైస్తవుడనే అని చెప్తే నువ్వు అబద్ధం చెప్తున్నావు. అబద్ధంలో బ్రతుకుతున్నావు. ఈ అబద్ధాన్ని బ్రతికించడానికి ప్రతిరోజు ప్రతి క్షణం అబద్ధాలే చెప్పాలి. నిజంలో బ్రతికితే ఎన్నిసార్లు చెప్పినా అది ఒకటేసారి చెప్తావు, నిజం చెప్తావు, ధైర్యంగా చెప్తావు. నిజం తల వంచదు కాబట్టి అబద్ధానికి ఇంకా కొన్ని అబద్ధాలు తోడు అవుతూనే ఉంటాయి. అబద్ధంలో బ్రతకకండి, నిజంలో బ్రతకండి. ప్రేమ కలిగి మనము జీవించే వారముగా ఉండాలి. సంఘాన్ని ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలి? సంఘాన్ని ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమించాలంటే ఎలా? అసలు ఈ పాయింట్ మీ కొరకు రాయలేదు, మీకు చెప్తాను. సంఘాన్ని ప్రేమించాలంటే బైబిల్లో యోహాను సువార్త 21వ అధ్యాయంలో దేవుడు పేతురు దగ్గరికి వెళ్ళి, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. యేసయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, నేను చాలా బోల్డెంతో ప్రేమిస్తున్నాను ప్రభు అని పేతురు చెప్పాడు. నువ్వు నన్ను ప్రేమిస్తే చర్చిని ప్రేమించు, సంఘాన్ని ప్రేమించు, నా గొర్రెలను కాయి, ఆత్మలను కాయి, ఆత్మలను మేపో అని యేసు ప్రభు పేతురుకు పని అప్పగించేశాడు. సంఘాన్ని ప్రేమించాలి. నేను నా సంఘాన్ని ప్రేమించి నేను ఈ సంఘాన్ని ప్రేమించి నాకు అపాయం ఉందని తెలిసినా కూడా నేను ఇక్కడికి సంఘానికి ప్రార్థనకు, సంఘ బిడ్డలను, విశ్వాసాలను చూడాలని ఇక్కడికి నేను వచ్చేవాడిని. నాకు ఇక్కడ అపాయం ఉందని తెలిసినా కూడా ఆగిపోకుండా సంఘంని ప్రేమించి నేను ఇక్కడికి వచ్చేవాడిని. అట్లా ఎన్నోసార్లు జరిగింది, మీకు తెలుసు. వీటికి రావద్దు అని చెప్పినా, బెదిరించినా, వీడికి వస్తే మంచిగా ఉండదని సీరియస్ వార్నింగ్లు ఇచ్చినా, నేను సంఘాన్ని ప్రేమించి నాకు అపాయం ఉందని తెలిసిన కూడా సంఘానికి వచ్చి నేను ప్రార్థనలు నడిపించాను, ఆరాధనలు నడిపించాను. సంఘాన్ని చూసి సంఘం కొరకు ప్రార్థన చేసి వెళ్ళగలిగాను. దేవుని ప్రేమ మనలో ఉంటే మనము నీకు వార్నింగ్ ఇచ్చినని కూడా క్షమిస్తావు. హల్లెలూయా, క్షమిస్తాం. సంఘాన్ని ప్రేమిస్తే ఏం చేస్తారు మీరు? చర్చికి క్రమంగా రండి. ముందు నేను చర్చిని ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పగలిగితే సంఘానికి క్రమంగా రండి. నువ్వు ప్రేమ అప్పుడు అర్థమవుతుంది. నేను చర్చిని ప్రేమిస్తున్నాను అని చెప్పి నేను చర్చి మోహన్ ఏనాడు చూడకపోతే నేను ఎలా ప్రేమిస్తున్నట్టు చర్చిని? చెప్పండి. సంఘాన్ని ప్రేమించాలి. నేను మందిరాన్ని ప్రేమిస్తే ఇక్కడ ఏమైనా పనులుంటే చేస్తాను, ఇక్కడ పరిచర్య ఏమైనా ఉంటే నేను చేస్తాను. మీరు సంఘాన్ని ప్రేమించేవారైతే, నిజంగా మీరు సంఘాన్ని ప్రేమించేవారైతే సంఘంలో ఏం కొరత ఉందో, ఏం పని ఉందో, ఏం పరిచర్య ఉందో, ఏం కొరత ఉంది, ఏం పని ఉంది ఇక్కడ మీకు ఎవరు చెప్పరు. మీరే చేసేసి వెళ్ళిపోతారు. ఊరికైనా చెప్పడం కాదు, చర్చ్ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అని చెప్పడం కాదు. నిజంగా మనం చర్చిని ప్రేమించేవారమైతే ఇక్కడ గడుపుతాం. నిజంగా మనం సంఘాన్ని ప్రేమించేవారమైతే దీని క్షేమాభివృద్ధి కొరకు పాటుపడతాము. క్షేమాభివృద్ధి కొరకు మనము పాటుపడతాం. నెక్స్ట్, నీ పొరుగువారిని క్షమించు. ఎవరిని క్షమించాలి? పొరుగువారు అంటే ఎవరు? నీ పక్కన కూర్చున్నవారు, నీతో పాటు నీ మందిరంలో కూర్చున్నవారు. నీ పొరుగువారు అంటే ఎవరు? నీ పక్కనే ఉన్నవారు, నీతో పాటు నీ మందిరంలో కూర్చున్నవారు. ఇక్కడ ఎవరినైనా మీరు క్షమించలేకుండా ఉన్నారా? ఇంకా వారితో మీరు సమాధానం పడాలి. మీ ఇరుగు పొరుగువారు, చర్చ అయిపోయింది. ఇప్పుడు మీ ఇరుగు పొరుగువారు, నీ ఇంటి పక్క, ఎడం పక్క, కుడి పక్క, ముందు పక్క, వెనక పక్క, మీ కాలనీలో ఎవరితో మీకు సమాధానం లేదు. అలాంటి వారిని మనం క్షమించాలి. ఫర్గివ్ యువర్ నైబర్స్. నీ పొరుగు వారిని క్షమించాలి, నీ తోటి విశ్వాసులను క్షమించాలి. కుటుంబాల్లో క్షమించాలని చెప్పాను, చర్చిలో క్షమించాలని చెప్పాను. ఇప్పుడు నీ ఇరుగు పొరుగు వారిని కూడా క్షమించాలి. నీ వర్క్ ప్లేస్లో కూడా క్షమించాలని చెప్పాను.
నేను నిజంగా దేవుని ప్రేమించే వ్యక్తినైతే ఈ ప్రతి ఏరియాలో నేను ఏం చేస్తా? క్షమిస్తా. అప్పుడే నేను నిజమైన క్రైస్తవుని అవుతాను. వాక్యం చెప్తున్న ప్రకారంగా మీరు నిజంగా దేవుని ప్రేమ మీలో ఉంటే మీరు తప్పకుండా క్షమిస్తారు. మీరు క్షమించలేనప్పుడు మీరు నిజమైన దేవుని ప్రేమను రుచి చూడలేదు అని అర్థమవుతుంది. నీ విశ్వాసులను క్షమించు. ఎట్లా క్షమించాలన్న వాళ్ళను? నాకు వ్యతిరేకంగా ఎన్ని ప్లాన్లు చేశారో తెలుసా? నన్ను ఎంతగా బహిరంగంగా దూషించారో తెలుసా? నాకు ఎంత హాని తలపెట్టారో నీకు తెలుసా? వారందరూ నేను ఎలా క్షమించాలి? యేసయ్య ప్రాణం తీసిన వారిని ఆయన క్షమించాడు కదమ్మా. నీ ప్రాణం తీయలేదుగా. యేసయ్య తన ప్రాణం తీసేవారిని యేసయ్య క్షమించగలిగినప్పుడు మనం ఎందుకు క్షమించలేకపోతున్నాం? ప్రేమ అంటే ఏంటి? క్షమాపణ. ప్రేమ అంటే ఏంటి? ఈరోజు వాక్య అంశం అది. ప్రేమ అంటే క్షమాపణ. రోజ్ ఫ్లవర్ ఇవ్వడం, ఐ లవ్ యూ చెప్పడం కాదు. అది పని పాట లేని వాళ్ళు అంత చేస్తూ ఉన్నారు. ఓకే, మనకు బోల్డ్ అంత పని ఉంది. ముఖ్యమైన పనులలో మనం ఉన్నాము. దేవుడు మనకి ఎన్నో పనులు, ఎన్నో బాధ్యతలు ఇచ్చాడు. ప్రేమ అంటే ఏంటి? క్షమాపణ, క్షమించడం. నీ చర్చి, నీ బిలీవర్స్ నీ తోటివారే కదా. వారు అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా వారిని క్షమించాలి. ఎంతైనా వారు నీ తోటి విశ్వాసులే కదా. కలిసి ఒకే సంఘంలో మనం పెరుగుతున్నాము. కలిసి ఒకే సంఘంలో ఒకే దేవుని ఆరాధిస్తున్నాము. కలిసి ఒకే పరలోకంలో యుగయుగాలు తరతరాలు మనం నివాసం చేయబోతున్నాం. అటువంటప్పుడు మనం ఎందుకు క్షమించకూడదు? ఈ క్షమాపణ ఎందుకు మన మధ్యలో అడ్డము దేవునికి మనకు? కాబట్టి ప్రేమ అంటే క్షమాపణ. క్షమాపణ. యేసయ్య మనల్ని ప్రేమించి తన ప్రాణం పెట్టాడు. మనం ప్రేమించలేదు. మొదట ఆయనే మనల్ని ప్రేమించాడు. 1 యోహాను 4:19 మనం చదివిన ప్రకారంగా ఇందాక చదివాము. 4:19 మొదట ఆయనే మనల్ని ప్రేమించాను. ఆ తర్వాత మనం ఆయనను ప్రేమించగలుగుతున్నాం. ఆయన మనల్ని ప్రేమించి మనం పరిమళ సువాసన ఉండడానికి యేసయ్య తన ప్రాణాన్ని అర్పించాడు. ఎఫెసీ 5:2. అదే ఎఫెసీ పత్రిక 5:27 ప్రకారంగా క్రీస్తు సంఘమును ప్రేమించి ఆ సంఘము కొరకు ప్రాణం పెట్టాడు. క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ఆ సంఘంలో ఉన్న నిన్ను, నన్ను, మనల్ని ప్రతి ఒక్కొక్కరిని ఆయన ప్రేమించి మనలో ప్రతి ఒక్కొక్కరి కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మనల్ని క్షమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. తన ప్రాణమును ధారపోసాడు. ప్రాణం పెట్టినంతగా ఆయన ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మన పాపములను క్షమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. దేవుని ప్రేమ నేను తాకితే నువ్వు క్షమించబడతావు. దేవుని ప్రేమ నేను తాకితే నువ్వు ఇతరులను క్షమిస్తావు. సింపుల్. కానీ దేవుని ప్రేమ తాకాలి, అదే కష్టం. దేవుని ప్రేమ కనుక నేను తాకితే నువ్వు క్షమించబడతావు. దేవుని ప్రేమ నేను తాకితే నువ్వు ఇతరులను క్షమించగలుగుతావు. కాబట్టి ప్రేమ అంటే క్షమాపణ. ఈ క్షమాపణ అప్పుడప్పుడు వివిధ రకాలుగా మన దగ్గరికి వస్తుంది. మనం క్షమించకుండా కాలయాపన చేస్తూ ఉంటే ఇక్కడ మనం కలిసి ఉండొచ్చేమో, క్షమించకుండా పరలోకానికి వెళ్ళలేం. అందుకని ఎఫెసీ 4:32 క్రీస్తు మనల్ని క్షమించిన ప్రకారంగా మనము కూడా ఒకరినొకరము క్షమించాలి. ప్రేమ అంటే క్షమించుట. నెక్స్ట్ వీక్ చెప్తాను ప్రేమ అంటే సహించుట. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ చెప్తాను ప్రేమ అంటే ఇచ్చుట గురించి చెప్తాను. ఈ ఫిబ్రవరి నెల ఇంకా 3 వారాలు ఉన్నాయి. ఈ 3 వారాలు, ఈ 3 టాపిక్లు మీ ముందు ఉంచుతాను. ఈ టాపిక్ల మీద మనల్ని మనం సరి చేసుకుందాము. ఈ అంశాలు వచ్చినప్పుడు వాక్యాన్ని మనం నేర్చుకుందాము, మనల్ని మనం సరి చేసుకుందాము. ఈరోజు వాక్య భాగము ప్రేమ అంటే క్షమించుట. క్షమించకుండా దేవునిని ప్రేమించలేము. నేను వాళ్ళని క్షమించను, నేను వీళ్ళను క్షమించను, నేను ఎవరిని క్షమించను, నేను ఇట్లనే ఉంటా, నేను భక్తిపరుడనే, నేను భక్తిపరురాలనే, నేను దేవునిని ప్రేమిస్తున్నానంటే అది వృధా, అది వ్యర్థం. కాబట్టి దేవునిని ప్రేమిస్తున్నాను అని చెప్పుకునేవారు తప్పకుండా మనం క్షమించేవారు ఉందాము. అటువంటి కృపను దేవుడు మనకు దయచేయను గాక.